పేరెంట్స్ అందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి హెల్తీ ఫుడ్ ప్రోటీన్ బేస్డ్‌లో అన్నీ ఆరోగ్యంగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు అన్నప్రాసన తర్వాత నుంచి చిన్నగా ఫుడ్స్ తినిపియడం మొదలుపెడతారు. దాని తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్, కర్రీస్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ తినిపిస్తారు కదా! ఒకవేళ మీ పిల్లాడికి, మీ పాపకి కానీ, మీ బాబుకి కానీ ఏదైనా ఫుడ్ పడట్లేదు, ఇష్టం గురించి మాట్లాడట్లేదు. ఫుడ్ తినిపిస్తే వెంటనే బాడీ రియాక్ట్ అవుతూ అలర్జీ రావడం కానీ, వామిటింగ్ రావడం కానీ, స్టొమక్ పెయిన్ రావడం ఇలా ఉంది. అది ఎందుకో ఆ అబ్బాయికి పడట్లేదు అనిపిస్తే ప్రతిరోజు బలవంతంగా అది ఫుడ్ పెట్టిస్తారు. అది హెల్దీ ఫుడ్ అవ్వచ్చు, బాగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా అది ఆ అబ్బాయికి సూట్ అవ్వకపోతే పెట్టరు కదా. ఎందుకంటే అది ఫిజికల్ రియాక్షన్స్ ఇస్తుంది. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, పండక్కో లేకుంటే బర్త్డేకో డ్రెస్ కొని ఇచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేయరు. తన కలర్కి, తన సైజుకి ఏది మ్యాచ్ అవుతుందో అది ప్రాపర్గా ఫిట్ అయ్యే విధంగా చూసుకొని ఆ డ్రెస్ కొనిస్తారు. ఆఫ్టర్ ఆల్ తింటే గంట తర్వాత అరిగిపోయే ఫుడ్ గురించి, వేసుకుంటే బట్టలు సంవత్సరం తర్వాత మాసిపోయి ఈ బట్టల గురించి మీరు అంత కేర్ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి అదే ఇంజనీరింగ్, డాక్టర్ అని చెప్పి 2-3 ఫీల్డ్స్ తప్ప మిగతా ఏ ఫీల్డ్స్ లేవన్నట్టు మీ పిల్లల్ని ఎందుకు ప్రెషర్ కుక్కర్లో పెడితే కొంతవరకే ప్రెషర్ తట్టుకోగలుగుతుంది, దాని తర్వాత అది ఎలా బ్లాస్ట్ అవుతుందో. ఈ జనరేషన్లో పిల్లలు మీకు తెలియకుండా మానసికంగా అది ఎలా తెలుసా, చెప్పలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా శోభ అనిపిస్తూ దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్కి మీరే బాధ్యత వహించాలి. ఇది నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. రోజు మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి ఒక్కసారి కూర్చోండి. చాలామంది పిల్లలు వచ్చి అలా అని చెప్పి చదువు ఇష్టం లేక కాదు, కానీ నాకు ఇష్టమైన చదువు నేను చదవలేకపోతున్నానని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. మీలో కూడా చాలామంది చిన్నప్పుడు నేను ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది చాలా అనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల, కొన్ని సందర్భాల వల్ల మీరు చేయలేకపోయారు. చాలా మంది పేరెంట్స్ అదే ఎత్తి రుద్దదామని ట్రై చేయకుండా దయచేసి చేతులు జోడించి పక్కుంటారు. 10th క్లాస్ దాకా మీరు ఎలా చదివించినా పెద్ద విషయం కాదు, కానీ 10th తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ అని మాట్లాడేటప్పుడు ఒక కెరియర్ చూస్ చేసుకునే ముందు ఏది డిమాండ్ ఉందని మాత్రం చూడకండి, బయట మార్కెట్లో ఏది బూమింగ్ అని మాత్రం చూడకండి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఆ కెరియర్ తనకి ఫిట్ అవుతుందా లేదా, ఆ కెరియర్ మీ అబ్బాయికో పాపకో ఫిట్ అవుతుందా లేదా చెక్ చేయండి. సార్ అది ఎలా తెలుస్తుంది అని క్వశ్చన్ మార్క్ ఉంటే నేను చెప్తాను. యాజ్ అ సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్గా మేమేం చేస్తామంటే పిల్లాడికి తను 8th క్లాస్ ఇస్ ద మినిమం ఏజ్. 8th క్లాస్ నుంచి మేము కెరియర్ కౌన్సిలింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అంటే ఒక సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేసి అసలు ఫస్ట్ మీ పిల్లాడి పర్సనాలిటీ ఏంటి, మీ పిల్లాడికి ఏది ఇంట్రెస్ట్, మీ పిల్లాడికి ఏ స్కిల్స్ ఉన్నాయి, మీ పిల్లాడి నేర్చుకునే విధానం ఎలా ఉంటుంది, అవన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఏ రంగంలో ఇతను ఫిట్ అవ్వగలుగుతాడు అనేది క్లారిటీ ఇచ్చే వ్యక్తులు కెరియర్ కౌన్సిలర్. మీరు నా దగ్గరికి రాబలేదు, కానీ ఖచ్చితంగా లక్షల ఫీజులు తగలేసి ఇంటర్మీడియట్కి ఒక 3 లక్షలు ఏది సంవత్సరానికే కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటర్కి ఒక 5 లక్షలు తగలబెట్టి, గ్రాడ్యుయేషన్కి ఒక 10 లక్షలు తగలబెట్టి మళ్ళీ వాడు వచ్చి నాకు ఈ కోర్స్ నచ్చట్లేదు వెనక్కి వస్తే అక్కడ పోయేది డబ్బు మాత్రమే కాదండి, అతనిలో కాన్ఫిడెన్స్ పోతుంది, సమయం వేస్ట్ అయిపోతుంది. దయచేసి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే పిల్లలకి 8th క్లాస్ దాటిన తర్వాత లేదా 8th క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏ కెరియర్ సూట్ అవుతుందో దానికి తగ్గట్టుగా మీరు గైడ్ చేయగలిగితే మాత్రం మీ పిల్లలకి కేవలం ఆరోగ్యం పరంగా అద్భుతమైన ఫుడ్ తినిపిస్తున్నట్టు కాదు, కేవలం లైఫ్ స్టైల్ పరంగా అద్భుతంగా ఇస్తున్నట్టు కాదు, కానీ అతని జీవితాన్ని మొత్తం మీరు బెస్ట్ ఇస్తున్నట్టు. ఈ కెరియర్లోనే చాలా మంది పిల్లలు వెనకబడిపోతున్నారు. ఈరోజు సచిన్ని తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడమన్నా, పివి సింధుని తీసుకెళ్లి క్రికెట్ ఆడమన్నా ఆడలేదండి, అది మనకి తెలుసు. కానీ మన పిల్లలందరినీ తీసుకెళ్లి ఒకే సెక్టార్లో ఎలా, దయచేసి ఒక్కసారి ఆలోచించి కెరియర్ కౌన్సిలర్ దాని ద్వారా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఫస్ట్ మీకు అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోనైనా ఖచ్చితంగా చూడండి. సో ఇంకా మరిన్ని వివరాల కోసం నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడుతున్నాను. ఆ లింక్లో అసలు సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి, కెరియర్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో అవేర్నెస్ మొత్తం కల్పిస్తూ ఒక వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియోని చూడండి. థ్యాంక్ యూ.